సో గాయ్స్ ఈ వీకెండ్ ఎక్కడికి వెళ్దాం అనుకుంటే లాస్ట్కి పోర్ట్కి వెళ్దాం అని చెప్పేసి ఫిక్స్ అయిపోయాను నేను. సో లాస్ట్కి మొత్తం అరేంజ్మెంట్స్ అన్నీ సెట్ అయిపోయాయి. సో ఇదైతే పోర్ట్కి వెళ్ళే రూట్, మనం అయితే ఇప్పుడు పోర్ట్కి వెళ్తున్నాం. సో ఈ వీడియోలో నేను మీకు చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే మీకు చాలామందికి డౌట్స్ ఉంటాయి, షిప్లో కుకింగ్ ఎలా చేస్తారు, ఇంజిన్ ఎలా వర్క్ చేస్తుంది, సో షిప్ అనేది ఎలా ఫ్లోట్ అవుతుంది, సో ఇవన్నీ కూడా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదైతే పార్ట్ 1 వీడియో. పార్ట్ 2 వీడియో వచ్చేసరికి నెక్స్ట్ వీక్ వస్తుంది. సో ఈ వీకెండ్ అయితే నేనైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తాను. కొంచెం క్రేజీగా కూడా ఉంటుంది. సో మనకి రైట్ సైడ్ ఉన్నాయి కదా, ఇవైతే స్టోరేజ్ ట్యాంక్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో మనకి యూరియా స్టోర్ చేసుకోవడానికి, మళ్ళీ ఓఎన్జీసీస్ ఉంటాయి కదా, పెట్రోలియం ఓఎన్జీసీస్ కానీ, కోరమండల్స్ కానీ, ఫెర్టిలైజర్స్ కోరమండల్ కానీ, సో ఇవన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. సో లాస్ట్కి పోర్ట్ గేట్ అయితే మనం దాటేసాం. సో పోర్ట్ గేట్కి వచ్చాం. పోర్ట్ గేట్ దాటేసి లోపలికి వెళ్ళిపోతున్నాం. సో గాయస్ మొత్తానికి ఫైనల్గా ఎలాగైతే వచ్చేసాం మనం, మీకైతే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఒక 2 కనిపిస్తున్నాయి కదా, అవి వచ్చేసరికి లోడింగ్ అన్లోడింగ్ మనకి క్రెయిన్స్ ఉంటాయి కదా, ఇవైతే ఫిక్స్డ్ క్రెయిన్స్, హైడ్రాలిక్ ఫిక్స్డ్ క్రెయిన్స్ అనమాట. ఇవి మనకి లోడింగ్ అన్లోడింగ్ వీటి ద్వారా జరుగుతాయి. సో ఇప్పుడు మనం అయితే బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళిపోదాం. సో ఇది వచ్చేసరికి కొంచెం గ్యాప్ ఉంటుంది కదా, గ్యాప్ కవర్ చేయడానికి మనకి కొంచెం ఆ బ్రిడ్జ్ టైప్లో వేస్తూ ఉంటారు వీళ్ళు. కొంచెం గ్యాప్ ఉంటుంది మనకి, సీబెడ్కిన ఆ షోర్కిన కొంచెం గ్యాప్ ఉంటుంది. సో దానివల్ల ఇది ఇలా వేస్తూ ఉంటారు ఆ బ్రిడ్జ్ అనేది. సో మనం అయితే లోపలికి వెళ్ళిపోదాం. ఈ టగ్స్లోకి వెళ్ళి అసలు ఎలా ఉంటుంది వర్కింగ్ అన్నీ కూడా నేను చెప్తాను. సో కాకపోతే మనం చాలా టగ్స్ అనేవి అన్ని టగ్స్ చూద్దాం ఫస్ట్. సో ఫస్ట్ అన్ని 3 టగ్స్ ఉన్నాయి కదా, 3 to 4 టగ్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా చూద్దాం ఫస్ట్. సో నేను ప్రతి ఒక్కటి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అదైతే పైలట్ లాంచ్, నేను ప్రతిదీ కూడా వెళ్ళాను. పార్ట్ 2లో వస్తుంది పైలట్ లాంచ్ అనేది. సో గైస్ వెళ్ళిపోదాం. సో కొంచెం డేంజరస్ అనమాట. అంటే మీరు ఒక షిప్ నుంచి ఒక షిప్కి దాటినప్పుడు కొంచెం చూసుకుంటూ ఉండాలి. సో కిందనైతే చాలా ఉంటాయి. సేఫ్టీ షూస్ అయితే కంపల్సరీగా వేసుకోవాలి. సో ఏదైనా నేనైతే వేసుకోలేదు కానీ కంపల్సరీగా వేసుకోవాలి. హెల్మెట్ అయితే కంపల్సరీ గైస్. మీరు పోర్ట్లో రూల్స్ అయితే హెల్మెట్ అయితే కంపల్సరీ. సో వ్యూ అయితే అదిరిపోయింది. ఫస్ట్ టైం ఎవరైతే విజిట్ చేస్తుంటారో వ్యూ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. సో ఇవన్నీ సేఫ్టీ బోట్స్ గైస్. ఇప్పుడు ఎప్పుడైనా షిప్ అనేది మునిగిపోతే ఎమర్జెన్సీ కోసం ఒక చిన్న బోట్ అనేది ఉంటుంది. సో దీంతో పాటుగా ఒక క్లోజ్లీ ప్యాక్డ్ బోట్ అనేది కూడా ఉంటుంది. సో అది కూడా నేను చూపిస్తాను. సో ఫైనల్గా లోపలికి వెళ్ళిపోదాం. సో ఇది వచ్చేసరికి మనకి క్యాప్టెన్ రూమ్కి వెళ్దాం. మనం క్యాప్టెన్ రూమ్కి వెళ్దాం, చీఫ్ ఇంజనీర్ రూమ్కి వెళ్దాం. సో ఇది వీళ్ళు వచ్చేసరికి సెకండ్ మాస్టర్. సో ఇది వచ్చేసరికి క్యాప్టెన్ రూమ్ అనమాట, మాస్టర్ రూమ్. సో షిప్లో మ్యాక్సిమం రూమ్స్ అనేవి చిన్నగానే ఉంటాయి గాయస్. సో కొన్ని చాలా పెద్ద షిప్స్లో అయితే కొంచెం పెద్దగా ఉంటాయి. సో బెడ్ అయితే ఆల్మోస్ట్ అలాగే ఉంటుంది. కొంచెం సైజ్ అనేది ఒక డబల్ బెడ్రూమ్ సైజులో ఉంటుంది. అంటే కొంచెం పెద్ద షిప్స్లో కొంచెం చిన్నగా ఉంటాయి, చిన్న షిప్స్లో. సో దాని మించి ఇంకా తేడా ఏమి ఉండదు. సో ఇది వచ్చేసరికి క్యాప్టెన్ రూమ్, మాస్టర్ రూమ్. సో కింద వచ్చేసరికి క్రూ అకామిడేషన్ అనమాట. క్రూ అందరు కూడా, ఎందుకంటే అందరికీ షిప్లో రూమ్స్ ప్రొవైడ్ చేయడానికి అవ్వదు. సో దానివల్ల ఏం చేస్తారంటే వీళ్ళు క్యాప్టెన్కి, చీఫ్ ఇంజనీర్కి, సెకండ్ ఇంజనీర్స్కి వాళ్ళకి మాత్రమే, కొంతమందికి మాత్రమే రూమ్స్ అనేవి సెపరేట్గా ఉంటాయి. మిగతా అందరికీ కూడా కంబైన్డ్గా ఉంటాయి రూమ్స్ అనేవి. సో ఇది వచ్చేసరికి బెడ్. సో ఒక మిర్రర్ ఉంది. సో ఇదైతే చిన్న విండో టైప్ అనమాట. ఇదైతే వాష్రూమ్. సో వాష్రూమ్ కూడా నేను చూపిస్తున్నాను. చాలామంది చాలా డౌట్స్ ఉంటాయి. ఇక్కడైతే షవర్ ఒకటి ఉంది. సో ఇంక మిగతావన్నీ కామన్ నార్మల్ బాత్రూమ్స్ ఎలా ఉంటాయి అలాగే. సో చాలామందికి ఈ బాత్రూమ్ అనేది డైరెక్ట్ సీలో వెళ్ళిపోతుంది అని చెప్పేసి వేస్ట్ అనేది. సో అలా కాదు గైస్, అన్నీ కూడా స్టోర్ అవుతాయి. సో ఇది వచ్చేసరికి క్యాప్టెన్ వచ్చేసరికి, మాస్టర్ వచ్చేసరికి ప్రతి షిప్లో ప్రతి ఒక్క క్రూతో మాట్లాడాలనుకుంటే యాక్చువల్లీ ఇక్కడ ఒక టెలిఫోన్ ఉంటుంది, అది అయితే పాడైపోయిందంట. సో ఇంకొకటి ఉంటుంది గైస్, ఇక్కడైతే టెలిఫోన్ ఉంటుంది. సో వాళ్ళు రెడ్ సింబల్, గ్రీన్ సింబల్ ఉన్నాయి కదా, మీరు చాలా మూవీస్లో చూసుంటారు కదా, సేమ్ అలాగే క్రూతో మాట్లాడడానికి అది యూస్ చేస్తారంట. సో ఇది గైస్. సో ఇవైతే స్టెప్స్ అనమాట, పైకి ఎక్కడానికి స్టెప్స్. మన వీల్ హౌస్ అంటాం. సో వీల్ హౌస్ ఈజ్ నథింగ్ బట్ క్యాప్టెన్ ఎక్కడైతే పని చేస్తారో, సో మాస్టర్స్ ఎవరైతే ఉంటారు కదా వాళ్ళు పని చేస్తారో వాళ్ళకైతే ఈ స్టెప్స్ ద్వారా పైకి రావాలి. పైకి వచ్చిన తర్వాత ఒక చిన్న డోర్ అనేది ఇచ్చారు, ఎందుకంటే ఏసీ అనేది కిందకి వెళ్ళకుండా. సో డోర్ అనేది ఇచ్చారు. యాక్చువల్గా సెంట్రల్ ఏసీ, షిప్ అంతా కూడా సెంట్రల్ ఏసీ ఉంటుంది. సో ఇది గైస్ వీల్ హౌస్కి వచ్చేసాం మనం. సో చూస్తున్నా. సో ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేద్దామని ట్రై చేస్తున్నా, కాకపోతే పక్కన ఉన్న వాళ్ళు కొంచెం విచిత్రంగా చూస్తున్నారు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే. ఇవన్నీ నీకు ఎలా తెలుసు అని చెప్పి అడుగుతున్నారు. సో అందుకే అక్కడైతే నేనేం చెప్పలేదు. సో ఈ వీడియోలోనే చెప్తాను నేను.
సో మనకి ఫైర్ ఎక్స్టింగ్విషర్ ప్రతి ఒక్కటి కూడా సేఫ్టీ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ వాకీ టాకీస్ ఉంటాయి, ఒకటి కాదు ఒక 2-3 వాకీ టాకీస్ ఉంటాయి. వాకీ టాకీస్ అయితే 4 ఉంటాయి గైస్. మనకి కంపెనీతో మాట్లాడడానికి ఒక ఫోన్ ఉంటుంది, టెలికమ్యూనికేషన్ అనేది ఒకటి ఉంటుంది, సిగ్నల్ డిపార్ట్మెంట్ అనేది ప్రతి ఒక్కటి కూడా చాలా క్లియర్ అండ్ నీట్గా డిజైన్ చేసి ఉంటుంది షిప్లోని. సో ఏదైనా ఎమర్జెన్సీ అయితే రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకోవాలి, సో ప్రతి ఒక్కటి కూడా డీటెయిల్గా ఉంటుంది. ఇదైతే స్టీరింగ్ సిస్టము. మనకి ఇది డైరెక్షన్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ అని చెప్పేసి పోర్ట్ స్టార్ బోర్డ్ అని గట్రా ఉంటాయి గైస్. సో మీరు ఎవరైతే మెకానికల్ ఇంజనీరింగ్ చేశారో లేదంటే మెరైన్ ఇంజనీరింగ్ చేశారో సో వాళ్ళకైతే ఒక ఐడియా వస్తుంది. ఎలక్ట్రికల్ వారికి కూడా కొంతమందికి తెలుస్తుంది, సబ్జెక్ట్ అనేది ఉంటుంది. సో ఇవైతే కొన్ని బాక్సెస్లో ఉన్నాయి, నాకైతే తెలియదు ఇవైతే ఏ బటన్స్ అని చెప్పేసి. సో ఇవైతే ఆర్పిఎమ్స్ గట్రా ఉంటాయి కదా. సో షిప్ ఎంత ఆర్పిఎంతో వెళ్తుంది, సో ఎంత స్పీడ్తో వెళ్తుంది, ఎంత ఆర్పిఎంతో వెళ్తుంది. ఎందుకంటే గైస్ ఎప్పుడు కూడా వీళ్ళు మూమెంట్ చేసినప్పుడు వీళ్ళు సీలోకి వెళ్ళినప్పుడు సో ఇంజిన్ డిపార్ట్మెంట్ తోటి పైన డెక్ డిపార్ట్మెంట్ తోటి కంటిన్యూస్గా వాకీ టాకీస్లోని, అది కాకుండా వీళ్ళకి చాలా ఉంటాయి గైస్, వీళ్ళకి చాలా సిస్టమ్స్ అనేవి ఉంటాయి. సో వాటితో ఫోన్స్లో కానీ డైరెక్ట్గా కాంటాక్ట్ అవుతూనే ఉంటారు ప్రతి టైం కూడా. ఇక్కడ ఏవేవో బటన్స్ ఉన్నాయి, నాకైతే ఈ బటన్స్ కోసం అసలు ఏం తెలియదు. సో నేనైతే ఏం టచ్ చేయలేదు కూడా, సో జస్ట్ చూశాను అంతే. చాలా అంటే చాలా బటన్స్ ఉన్నాయి, రెడ్ గ్రీన్. సో నాకైతే ఏమాత్రం తెలియదు ఈ బటన్స్ కోసం. సో ఇవి ఒకవేళ అడిగినా సరే మనకు అంత బేగా అర్థం కాదు గైస్, ఎందుకంటే చాలా డీటెయిల్గా ఉంటుంది అందులో ప్రాసెస్ అనేది. చదవాలనుకుంటే చాలా ఎక్కువగా ఉంటుంది డీటెయిల్స్ అనేది, మనకి ఫస్ట్ టైం చెప్పినా సరే అర్థం కాదు అది. సో ఇది వచ్చేసరికి ఓవరాల్ వ్యూ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. అక్కడ కనిపిస్తుంది కదా, లైన్లా కనిపిస్తుంది కదా మీకు, అది లైన్లో ఉండేది ఏంటి కాదు గైస్, డ్రిడ్జింగ్ అనమాట. డ్రిడ్జింగ్ చేస్తున్నారు అంటే కొంచెం అండర్ గ్రౌండ్కి డ్రిల్ చేస్తున్నారు. సో ఇది ప్లాస్టిక్ వేస్ట్. సో ప్రతి ఒక్క వేస్ట్ని కూడా ఆ కలర్స్ ఉన్న డబ్బాల్లోనూ మాత్రమే వేయాలి. ఇదైతే కోడ్స్ గైస్, ప్లాస్టిక్ని రెడ్లో వేయాలి అని, ఎల్లో బ్లూ అని చెప్పేసి ఇవైతే కోడ్స్. సో ప్రతి ఒక్క మెటీరియల్ని ఒక్కొక్క బాక్స్లో వేయాలి. ప్రతి ఒక్కటి కూడా ఒక ఫార్మాట్లో డిజైన్ అయి ఉంటుంది గైస్. సో ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు సేఫ్టీ, ఇప్పుడు ఏదైనా షిప్లో ఫైర్ అయ్యిందంటే సో టగ్ మాస్టర్ ఈజ్ ద రెస్పాన్సిబుల్, అంటే క్యాప్టెన్ వాజ్ ద రెస్పాన్సిబుల్ అనమాట. నేనైతే బ్రేక్ఫాస్ట్ తినేసాను, సో దట్ వాజ్ మై బ్రేక్ఫాస్ట్ అనమాట. సో బ్రేక్ఫాస్ట్ అయితే చిల్ అనమాట. ఇంకా ఇది వచ్చేసరికి బయట వ్యూ. కొంచెం ముందుకు వెళ్తే మనకి ఫిషింగ్ హార్బర్ ఉంటుంది కదా, అది ఫిషింగ్ హార్బర్ మీరు చూస్తున్నారు కదా, అది వచ్చేసరికి ఫిషింగ్ హార్బర్. సో వాళ్ళైతే ఇవి లోపలికి అయితే రావడానికి వీల్లేదు, ఎందుకంటే ఛానల్ అనేది ఉంటుంది. ప్రతి పోర్ట్లోని కూడా ఛానల్స్ అనేవి ఉంటాయి. ఛానల్స్ ఆర్ నథింగ్ బట్ షిప్ ఒక డైరెక్షన్లో వెళ్ళాలి అనుకుంటే దానికి ఒక ఛానల్ ఉంటుంది. అంటే వాళ్ళకి ఆ ఛానల్లో డెప్త్ ఉంటుంది కదా, డెప్త్ ఎంత ఉందని చెప్పేసి ఆల్రెడీ దే విల్ బి హ్యావింగ్ ఎ నోటెడ్. సో వాళ్ళకి ఒక నోట్ ఉంటుంది ఈ ఛానల్లో ఎంత డెప్త్ ఉందని చెప్పేసి. సో మనకి ఖాళీ ఉంది కదా అని చెప్పేసి ఏ డైరెక్షన్లో పడితే ఆ డైరెక్షన్ షిప్ వెళ్ళడానికి వీల్లేదు. సో దే విల్ బి ఎ ఛానల్, ఆ ఛానల్లోనే మాత్రమే వెళ్తాయి. సో అది గైస్ ఛానల్ కోసం. సో ఇది వచ్చేసరికి ఈ టగ్స్ ఆపరేషన్స్ వచ్చేసరికి మూమెంట్ చేస్తూ ఉంటాయి. సో మీకు వైడ్ది ఉంది కదా, వైడ్ది ఏంటి కాదు గైస్, వైడ్ది ఒకవేళ మనకి ఇప్పుడు షిప్ మునిగిపోతుంది లేదంటే ఎవరినైనా ఎమర్జెన్సీలో కాపాడాలన్నా సరే, సో అదైతే మనం వైట్ది అయితే నీటిలోకి పడేస్తాం. సో దానికి ఒక ట్యాగ్ టైప్లో ఉంటుంది, ఆ ట్యాగ్ లాగితే నీటిలో పడేస్తే అది ఒక చిన్న మినీ సైజ్ బోట్లో తయారైపోతుంది. సో ఆ బోట్ వేసుకుని మనం ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. సో అదొక సేఫ్టీ పర్పస్ అనమాట. ఇక్కడ షిప్స్లో మెయిన్ ఏంటంటే ఏదైనా సరే ఎక్స్పైరీ డేట్ దగ్గరికి వచ్చేస్తుందంటే అది తీసుకెళ్ళి పడేస్తారు గైస్. దాన్ని రీయూజ్ చేయరు, ఏమీ చేయరు, దాన్ని తీసుకెళ్ళి పడేస్తారు. సీలో పడేరు. ఫస్ట్ ఉన్న టైంలో అయితే సీలో పడేసేవారు, ఎందుకంటే వేస్ట్ కదని చెప్పేసి. ఇప్పుడు పొల్యూషన్ డిపార్ట్మెంట్స్ కానివ్వండి, ఇప్పుడున్న ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్స్ కానీ ఏవి కూడా ఒప్పుకోవట్లే. సో షిప్ పొల్యూషన్ కంట్రోల్స్ కూడా చాలా ఉంటాయి. సో షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ లిమిటెడ్ నుంచి పొల్యూషన్ డిపార్ట్మెంట్స్ కూడా చాలా ఉంటాయి. సో ఇవేవి కూడా ఒప్పుకోవట్లేదు, అందుకని ఏదైనా ఎక్స్పైర్ అయిపోయినవి ఖచ్చితంగా పోర్ట్కి వెళ్ళి డంప్కి వెళ్ళిపోతాయి. ఇది గైస్ ప్రతి షిప్లోనే సెక్యూరిటీ లెవెల్స్ ఉంటాయి. అది సెక్యూరిటీ లెవెల్ 1, సెక్యూరిటీ లెవెల్ 2, సెక్యూరిటీ లెవెల్ 3 అని చెప్పేసి చాలా ఉంటాయి. సో ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా కష్టం అనమాట, చాలా టైం తీసుకుంటుంది, దగ్గర ఒక 2 to 3 hours తీసుకుంటుంది టైం. సో ఇవి వచ్చేసరికి స్విచ్చెస్ గైస్. మనకి షిప్లోని 2 ఇంజిన్స్ ఉంటాయి గైస్, పోర్ట్ సైడ్ ఉంటుంది, స్టార్ బోర్డ్ సైడ్ ఉంటుంది. సో 2 ఇంజిన్స్ ఉంటాయి, లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద పోర్ట్, రైట్ సైడ్ ఆఫ్ ద పోర్ట్. సో లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద పోర్ట్ ఈస్ కాల్డ్ అస్
లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద షిప్ ఈస్ కాల్డ్ స్పోర్ట్ గైస్, రైట్ సైడ్ ఆఫ్ ద షిప్ ఈస్ కాల్డ్ స్టార్ బోర్డ్. ప్రతి షిప్కి కూడా ఇవన్నీ చాలా మెయిన్ అనమాట. మీరు ఎప్పుడైనా సరే ఒక షిప్ కోసం తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ మీరు ఇవన్నీ తెలుసుకోవాలి. దాని తర్వాత మీరు ఏదైనా సరే తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఇంజన్స్ అనేవి టూ టైప్స్ ఉంటాయి, టూ ఉంటాయి, ఫ్రంట్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద పోర్ట్, రైట్ సైడ్ ఆఫ్ ద పోర్ట్ స్టార్ బోర్డ్ అలా ఉంటాయి అనమాట. సో ఇది అయితే ఎగ్జాస్ట్ అనమాట, లోపల నుంచి సిల్వర్ కలర్ ఉంది కదా, కొన్ని ఎగ్జాస్ట్ ఉంటుంది. సో ఇదైతే మైక్, బయట వాళ్ళకి వినిపించదు కదా ఈ లోపల నుంచి మాట్లాడితే. సో క్యాప్టెన్ అనేది కానీ బయటికి మాట్లాడాలంటే, బయట ఉన్న క్రూతో మాట్లాడాలనుకుంటే, సో ఎందుకంటే రోప్స్ తీస్తూ ఉంటారు కదా, రోప్స్ తీస్తున్నప్పుడు ఇబ్బంది అవ్వకుండా ఆ మైక్ అనేది యూజ్ అవుతుంది. సో ఆ మైక్లో మాట్లాడుతూ ఉంటారు, ఆ మైక్లో మాట్లాడుతూ సో ఆ రోప్స్ అనేవి ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటారు. ఎలా ఎక్స్చేంజ్ చేయాలి, ఎంత స్పీడ్లో ఉండాలి, ఎంత దగ్గరికి వెళ్ళాలా వద్దా అని చెప్పేసి వాళ్ళని అడుగుతుంటారు, వాళ్ళని గైడ్ చేస్తూ ఉంటారు. సో ఎందుకంటే క్యాప్టెన్ ఆర్ ద మాస్టర్, క్యాప్టెన్ మాస్టర్ అని ఎందుకు అంటున్నానంటే, సో క్యాప్టెన్ అనేవారు మాస్టర్ అంటారు, షిప్పింగ్ ఫీల్డ్లో మాస్టర్ అని కూడా అంటారు. సో మాస్టర్ని క్యాప్టెన్ అని కూడా అంటారు. సో చాలామంది మర్చెంట్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఈ టెర్మినాలజీస్ అనేవి తెలుస్తాయి, లేదా మెకానికల్ ఇంజనీరింగ్ ఫీల్డ్లో. సో నేనైతే సేఫ్టీ ఎక్విప్మెంట్ ఏమున్నదని చెప్పేసి చూశాను. సో ఇదైతే నాకు దొరికింది, సో లైఫ్ జాకెట్. సో ఈ లైఫ్ జాకెట్స్ కూడా ఎక్స్పైరీ డేట్స్ ఉంటాయి గైస్. వీళ్ళు ప్రతి ఒక్కటి కూడా చెక్ చేస్తారు. ఇంత డేట్లో మాత్రం ఏమైనా ఆ లైఫ్ జాకెట్లో ఏమైనా పోయింది అనుకుంటే వాళ్ళు కంపల్సరీగా మార్చేస్తారు. సో అందరూ అయితే కాంప్రమైజ్ అవ్వరు సేఫ్టీ విషయంలో, ఎందుకంటే వీళ్ళకి కంటిన్యూస్గా ఆడిట్స్ అవుతూ ఉంటాయి, షిప్స్లో కంటిన్యూస్గా ఆడిట్స్ అవుతాయి. సో ఆడిట్స్లో ఏవైతే లేవనుకుంటే వాళ్ళైతే తీసేస్తూ ఉంటారు. సో అదైతే ఆడిటింగ్ ప్రాసెస్ అనమాట. ఈ లైఫ్ జాకెట్ అయితే వేసుకుంటున్నాను గైస్. ఇదైతే చాలా అంటే చాలా టైట్గా ఉంది, అక్కడ క్లిప్స్ అయితే చాలా టైట్గా ఉన్నాయి. సో ఇది వేసుకుంటే సరిగ్గా బ్రీతింగ్ కూడా సరిగ్గా అవ్వట్లేదు నాకైతే, ఎందుకంటే చాలా అంటే చాలా టైట్గా ఉంది. దీన్ని లూజ్ చేసుకోవచ్చు, కాకపోతే నాకు తెలియట్లేదు ఎలా లూజ్ చేయాలి ఏంటి అని చెప్పేసి. సో పక్కన మా ఫాదర్ అయితే హెల్ప్ చేస్తున్నారు కొంచెం, సో ఎలా పెట్టుకోవాలి ఏంటి అని చెప్పేసి. సో ఇదైతే నాకైతే గ్రేట్ ఎక్స్పీరియన్స్ అనమాట. లైఫ్ జాకెట్ వేసుకున్నాను, కానీ ఇదైతే చాలా టైట్గా ఉంది. మీరు ఎవరైనా అయితే లూజ్ చేసుకొని పెట్టుకోవాలి. సో ఈ లైఫ్ జాకెట్తో అయితే మనం అయితే లైఫ్ సేవ్ చేయొచ్చు. ఎవరైతే ఇప్పుడు షిప్ మునిగిపోతుంది అనుకుంటే అన్న టైంలో వీళ్ళైతే లైఫ్ జాకెట్స్ వేసుకుంటారు. లేదంటే ఏదైనా ఇప్పుడు ఎమర్జెన్సీ అవుతుంది, సో అది ఫైర్ అవ్వనివ్వండి, లేకపోతే విండ్ ఏదైనా సైక్లోన్ అయినా సరే, వీళ్ళైతే క్రూ మొత్తం కూడా ఇలాంటివి వేసేసుకుని ఉంటారు. ఎమర్జెన్సీ ఇది ఖచ్చితంగా ఎమర్జెన్సీలోనే టైప్స్ ఉంటాయి. ఎమర్జెన్సీలో 1, 2, 3 టైప్స్ ఉంటాయి. టెర్రరిస్ట్ ఎమర్జెన్సీస్ ఉంటాయి, చాలా ఎమర్జెన్సీస్ ఉంటాయి అన్నమాట షిప్లో. ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా కష్టం అవి. సో ఇలాంటివి చాలా ఎమర్జెన్సీస్ ఉంటాయి కదా, ఇలా లైఫ్ జాకెట్స్ వేసుకుని వీరు అలర్ట్గా ఉంటారు. సో ఇప్పుడు ఎక్కడైనా టెర్రరిస్ట్స్ కానీ వచ్చారనుకోండి, వీళ్ళకైతే కొన్ని కోడ్స్ ఉంటాయి, ప్రతి షిప్లో కొన్ని కోడ్స్ ఉంటాయి. వీళ్ళు ఎక్కడ దాక్కోవాలి ఏంటి అని చెప్పేసి కొన్ని కోడ్స్ ఉంటాయి. సో అవైతే ఎవ్వరికి చెప్పరు, అవైతే సీక్రెట్గా ఉంచుతారు. ప్రతి స్టాఫ్ కూడా సీక్రెట్గా ఉంచుకుంటారు. సో అది ఓన్లీ కంపెనీ వాళ్ళకి కూడా తెలియదు. మ్యాక్సిమం షిప్లో ఉన్న క్రూ మాత్రమే తెలుస్తుంది సో ఎక్కడ దాక్కోవాలి ఏంటి అని చెప్పేసి. నేనైతే లైఫ్ జాకెట్ తీసేసాను, నాకైతే బ్రీతింగ్ అనేది సరిగ్గా ఉండట్లేదు. సో ఎందుకంటే చాలా టైట్గా ఉంది, అది క్లిప్స్ అనేవి కానీ చాలా టైట్గా ఉన్నాయి, లూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఇంక చేయలేక తీసేసాను. సో ఇది గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ పైనుంచి వ్యూ ఉంటుంది. పైనుంచి ఇదైతే చాలా హైట్లో ఉంటుంది, మీకు డౌన్గా అనిపిస్తుంది, కానీ ఇది చాలా అంటే చాలా హైట్లో ఉంటుంది. సో వీళ్ళు కమ్యూనికేషన్ చేసుకోవడానికి ఒక్కొక్క సిగ్నల్ డిపార్ట్మెంట్కి ఒక్కొక్కటి ఉంటుంది. సో పైన మైక్ ఉంటుంది, వాకీ టాకీ ఉంటుంది, అక్కడ రేడియేటర్ ఉంటుంది, ఏ డైరెక్షన్లో వెళ్తున్నారు ఏంటి, ఏ షిప్లో ఏ డైరెక్షన్లో వస్తుంది. సో వీళ్ళు వెళ్ళే డైరెక్షన్ కనిపిస్తుంది కదా. సో వేరే షిప్స్ అయితే వీళ్ళ డైరెక్షన్లో వస్తున్నాయా లేదని చెప్పేసి వీళ్ళకైతే కనిపిస్తూ ఉంటుంది. సో వీళ్ళైతే అవి చెక్ చేసుకుంటూ ఉంటారు. సో మాస్టర్ ఎప్పుడు కూడా అలర్ట్ చేస్తూ ఉంటారు. సో అది గైస్, సో ఇదైతే మైక్ చెప్పాను కదా, మైక్. సో ఇక్కడైతే చాలా ఎక్విప్మెంట్ ఉన్నాయి. కొన్ని ఎక్విప్మెంట్ కోసం నాకైతే తెలియదు, అసలు ఐడియా లేదు కూడా. సో కొన్ని ఎందుకు ఉంటాయని చెప్పేసి. సో ఇదైతే యాంగిల్ గట్టా చూడడానికి షిప్ ఏ యాంగిల్లో ఉంటుంది, ఇప్పుడు సౌత్ వెస్ట్లో వెళ్తుందా, ఏ డైరెక్షన్లో వెళ్తుంది, అన్నీ కూడా ఉంటాయి. ప్రతి ఒక్కటి కూడా డీటెయిల్ వ్యూలో ఉన్నది. సో ఇదైతే లైఫ్ జాకెట్ పక్కన పెట్టేశాను నేను. సో ఇక్కడ చాలా ఉన్నాయి, లైఫ్ జాకెట్స్ చాలా ఉన్నాయి. సో ఈ లైఫ్ జాకెట్స్లో కూడా ఎక్స్పైర్ అయిపోయిన లైఫ్ జాకెట్స్ కూడా వీళ్ళు వెంటనే ఎక్స్పైర్ అయిపోయిన కూడా ఒక లిస్ట్ ఉంటుందండి గైస్, వీళ్ళు లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటారు. సో ఎక్స్పైరీ డేట్లు ఎప్పుడు అయిపోతున్నాయి ఏంటి అని చెప్పేసి ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటారు. ఆ లిస్ట్ బట్టి కూడా ప్రతి ఒక్కటి కూడా తీసేస్తూ ఉంటారు, సైడ్కి తీసేస్తూ ఉంటారు. ఎందుకంటే వీడికి ఆడిటింగ్స్ అవుతూ ఉంటాయి, సేఫ్టీ డిపార్ట్మెంట్స్. సో చాలా డిపార్ట్మెంట్స్ వచ్చేసి వీళ్ళకి షిప్లో ఆడిటింగ్ చేస్తూ ఉంటాయి. సో ఎలా ఉన్న ఎక్విప్మెంట్ ఎలా ఉంది ప్రతి ఒక్కటి కూడా చెక్ చేస్తూ ఉంటారు వాళ్ళు. సో ఆ చెక్ చేసినప్పుడు సో ఇవన్నీ కూడా మొత్తం తీసేస్తారు, తీసేసి అన్నీ కూడా కొత్తవన్నీ పెడతా ఉంటారు. సో అది గైస్,
సో ఇక్కడైతే చాలా అంటే చాలా బుక్స్ ఫైల్స్ ఉన్నాయి పైన అయితే. సో ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు ఇక్కడ వీళ్ళు సీలోకి వెళ్ళి వచ్చారనుకుంటే సో ఎంత పెట్రోల్ కన్జ్యూమ్ అయ్యింది, ఎంత ఆయిల్ అయ్యింది అని చెప్పేసి ప్రతి ఒక్కటి కూడా డీటెయిల్గా మెన్షన్ చేస్తూ ఉంటారు ఈ ఆడిటింగ్ డిపార్ట్మెంట్లో. సో ఈ నూన్ రిపోర్ట్ అంటారు దాన్ని నూన్ రిపోర్ట్ అంటారు. ఈ నూన్ రిపోర్ట్లో ప్రతి ఒక్కటి కూడా డీటెయిల్గా మెన్షన్ చేస్తూ ఉంటారు. సో అది వచ్చేసరికి డ్రై డక్ అంటారు. డ్రై డాక్ ఈజ్ నథింగ్ బట్ ఇప్పుడు ఏదైనా షిప్కి కూడా రిపేర్స్ వస్తాయి కదా, షిప్ రిపేర్ కావాలి, అలా రిపేర్స్ వస్తూ ఉంటాయి. ఆ రిపేర్స్ వచ్చినప్పుడు డ్రై డాక్ తీసుకెళ్తారు. సో అది ఏ రిపేర్ అయినా సరే డ్రై డాక్ తీసుకెళ్తారు. ఎందుకంటే మన షిప్ని ఈజీగా ఇంజన్లో కానీ ఏమైనా సరే కింద బాటమ్స్లో కానీ మనకి ఏమైనా రిపేర్స్ వస్తే మనం ఈజీగా చేయలేము. సో అందుకు ఆ డ్రై డక్ అనమాట. అది వచ్చేసరికి ఫ్లోటింగ్ డ్రై డక్. సో షిప్ అనేది ముందుకెళ్తే సో ఆటోమేటిక్గా అది లిఫ్ట్ చేసి తీసుకుంటుంది. సో ఇవి వచ్చేసరికి కోస్ట్ గార్డ్స్ నావీస్ అన్నీ కూడా ఇక్కడ పోర్ట్లోనే ఉంటాయి. కొన్ని నావీ దాంట్లో పెట్టుకుంటారు, కొంతమంది ఇక్కడ పెట్టుకుంటారు కదా. ఇవి అయితే కోస్ట్ గార్డ్ వెహికల్స్ ఇవి. సో ఇప్పుడైతే 3 ఉన్నాయి. సో కొన్నిసార్లు ఇవి బయటికి వెళ్ళి సీలోకి వెళ్ళి మొత్తం అసలు ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి చూస్తూ ఉంటారు. సో ఎందుకంటే స్మగ్లింగ్ గూడ్స్ అన్నీ కూడా షిప్పింగ్ ఫీల్డ్స్లోనే ఎక్కువ వస్తూ ఉంటాయి. సో దానివల్ల కోస్ట్ గార్డ్స్ అనేవాళ్ళు, నేవీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇది వచ్చేసరికి వీళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ప్రతి షిప్తో వీళ్ళు మాట్లాడవచ్చు. వీళ్ళకి ఒక నేషనల్ షిప్పింగ్తో ఒక లింక్ అయ్యి ఉంటుంది. కొన్ని అయితే రేడియో అనేది ఉంటుంది. సో రేడియో లాగా అస్మాటికి ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది గాయస్, ఈ షిప్ ఇక్కడ ఉంది, ఆ షిప్ ఇక్కడ ఉంది, సో ఇలా అవుతుంది అలా అవుతుంది అని చెప్పేసి ప్రతి ఒక్కటి కూడా డీటెయిల్గా వస్తూనే ఉంటాయి. ఒక రేడియో ఎలా అయితే ఉంటుందో సో అలాగా. సో ఇదైతే నేను కెమెరా పెడుతుంటే బ్లింక్ అవుతుంది, నార్మల్గా అయితే బ్లింక్ అవ్వట్లేదు. సో ఇవైతే డైరెక్షన్స్ కోసం అనుకుంటా, నేను అనుకుంటున్నాను. సో ఇవైతే నాకు అంత ఐడియా ఉండట్లే. సో నాకైతే వాళ్ళైతే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, కాకపోతే నాకు గుర్తున్నది కొంచెమే. సో ఆ గుర్తున్నదే మీకు చెప్దామని ట్రై చేస్తాను, ఎందుకంటే అప్పటికప్పుడు చెప్తే కొంచెం గుర్తుంటుంది. సో ఇవైతే చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు నాకు. సో ఇదైతే స్టీరింగ్ ఐస్. సో ఇక్కడ ఉన్నాయి కదా, ఈ ప్రతి ఒక్కటి కూడా ఇంజిన్ డిపార్ట్మెంట్తో కనెక్ట్ అయి ఉంటుంది ప్రతి ఒక్కటి కూడా. సో లివర్ అవ్వడం, బ్రేక్స్ అవ్వడం, ప్రతి ఒక్కటి కూడా ఇంజిన్ డిపార్ట్మెంట్తో కనెక్ట్ అయి ఉంటుంది. అందుకని వీళ్ళు ఎప్పుడు కూడా కమ్యూనికేట్ చేస్తూ ఉంటారు. సో ఈ వీళ్ళు మూవ్మెంట్ చేసినప్పుడు ప్రతి ఒక్కటి కూడా కమ్యూనికేట్ చేస్తూ ఉంటారు. మనం అయితే బయటికి వెళ్దాం, ఇదైతే ఓపెన్ చేస్తాం డోరు. సో బయటికి వెళ్దాం. సో ఇది గైస్ మన అయితే ఇది మీకు చాలా అంటే డౌన్ అనిపిస్తే చాలా చిన్నగా అనిపిస్తూ ఉంటుంది, కానీ చాలా హైట్లో ఉంటాను నేనైతే, చాలా హైట్లో ఉన్నాను. సో మీకు అనిపించడం మాత్రం కొంచెం డౌన్లో అనిపిస్తూ ఉంటుంది. సో వ్యూ అనేది చాలా మన ఇండియన్ ఫ్లాగ్ ఎగురుతుంది. సో ఇందులో మీకు ఎంతమందికి తెలుసు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇండియా ఫ్లాగ్ ఈవినింగ్ అయిన తర్వాత ఇండియా ఫ్లాగ్ అనేది ప్రతి షిప్లో కూడా దించేస్తారు, కిందకి దించేసి కట్టేస్తారు కిందన. కొంతమంది తీసేసి సో అది ఇంకో కొత్త ఫ్లాగ్ పెట్టడం కానీ, సో తర్వాత మళ్ళీ మార్నింగ్ పెట్టడం కానీ చేస్తూ ఉంటారు. సో ప్రతి ఇండియన్ ఫ్లాగ్ కూడా మార్నింగ్ అయితే దించేస్తారు గాయస్. సో అది ఎందుకు దించేస్తారు కామెంట్స్లో కామెంట్ చేయండి. సో ఇది వచ్చేసరికి సింగపూర్ షిప్ అనమాట. ఇది అప్పుడే వచ్చింది, లోడింగ్ అన్లోడింగ్ ఏదో అవుతుంది. సో సింగపూర్ షిప్ ఇదైతే ఎక్సలెంట్గా ఉంది. సో క్యాప్టెన్ క్యాబిన్ అనేది అక్కడ ఉంటుంది, క్యాప్టెన్ వీల్ హౌస్ అంటారు దాన్ని. సో ఇవి మాకు ఇప్పుడు నేను చూపించాను కదా, సేమ్ అలాగే ఉంటుంది. వీల్ హౌస్ అనేది కొంచెం పెద్దగా ఉంటుంది అంతే. సో దానికి మించి డిఫరెన్స్ అనేది ఏమి ఉండదు. సో గాయస్ వీటికి టైర్స్ ఉన్నాయి కదా, సో ఆ టైర్స్ ఎందుకంటే ఒక షిప్ నుంచి ఇంకో షిప్కి ఖచ్చితంగా వీళ్ళు మూవ్మెంట్ చేసినప్పుడు ఒక షిప్కి ఇంకో షిప్కి టచ్ అవుతూ ఉంటుంది. ఆ టచ్ అయినప్పుడు సో బాటమ్కి అనేది ఏం డ్యామేజ్ అవ్వకుండా వీళ్ళు టైర్స్ అనేవి ప్లేస్ చేస్తారు. ఇవైతే చాలా అంటే చాలా హెవీగా ఉంటాయి టైర్స్ అనేవి చాలా. సో ప్రతి ఒక్కటి కూడా క్వాలిటీ అనే ప్రతి ఒక్కటి కూడా చెక్ చేస్తారు ప్రతి దగ్గర. సో ప్రతి వీక్ బాటమ్స్ ఎలా ఉన్నాయి ఏంటి, రస్ట్ అయితే ఎక్కడ పట్టినవారు గాయస్. నేను ఆల్రెడీ ఇంత షిప్ చూపించాను కదా, మీకు ఎక్కడ కూడా రస్ట్ కనిపించదు. సో ఆ రస్ట్ కనిపించినా సరే ఆ వాళ్ళు చిప్పింగ్ చేసేస్తారు వెంటనే. ఇప్పుడు చిన్న రస్ట్ పెట్టినా సరే దాన్ని హ్యామరింగ్ చేసి పెయింట్ వేసేస్తారు వాళ్ళు. సో చాలా నీట్గా షిప్ అనేది చాలా నీట్గా చూసుకుంటారు వాళ్ళు. సో రస్ట్ అనేది అయితే ఎక్కడ పట్టదు. ఆల్మోస్ట్ ఎవ్రీడే పెయింటింగ్స్ ఉంటాయి. స్కై అయితే చాలా బాగుంది. సో మీకు నార్మల్గా కనిపించవచ్చు కానీ ఎండ అయితే చాలా ఎక్కువ ఉంది గైస్. సో బయట అయితే కొంచెం తక్కువ ఉంది, సీలోకి వచ్చిన తర్వాత అయితే చాలా ఎక్కువ ఎండ ఉంది. మీకు ఫ్రంట్ కనిపిస్తుంది కదా ఒక చిన్న ట్రయాంగిల్ లాగా, అందులోంచి అయితే తాడులు పెడతారు. ఒక పెద్ద పెద్ద తాడులు పెట్టేసి ఒక షిప్ని పుష్ చేస్తూ ఉంటారు దాని ద్వారా. సో గాయస్ నేనైతే చెప్దాం అనుకుంటున్నాను, కాకపోతే ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది, అసలు నేనైతే చూడలేకపోతున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్. సో కిందకి దిగుదాం.
అస్సలు చూడలేకపోతున్నాను గైస్. నేనైతే ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను, కాకపోతే అస్సలు చూడలేకపోతున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్. సో దానివల్ల నేనైతే ఇంకా అప్పటికప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఇప్పుడైతే ఆడియో ఇస్తున్నాను తర్వాత. సో వ్యూ అయితే అదిరింది గైస్. నాకైతే గ్రేట్ ఎక్స్పీరియన్స్. మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే మంచి ఎక్స్పీరియన్స్ వీకెండ్లో. సో వీకెండ్ ఇలాంటి వీడియోస్ కంటెంట్స్ కోసం చేస్తాను, ఇంకా ట్రై చేస్తాను. సో మనకి ఇక్కడ షిప్స్లో కూడా క్రెయిన్స్ ఉంటాయి, మోటార్స్ ఉంటాయి, ప్రతి ఒక్కటి కూడా ఇన్బిల్ట్లో ఉంటుంది. సో ఎక్స్టర్నల్ నుంచి క్రెయిన్ తెచ్చి ఇక్కడ ప్లేస్ చేసి లోడింగ్ అన్లోడింగ్ చేయాల్సిన అవసరమే ఉండదు. సో ఒక ట్యాంక్స్ ఉన్నాయి కదా, ట్యాంక్స్ లాగా చిన్న చిన్న ఉన్నాయి కదా, సో అవి నథింగ్ బట్ ఒక ఇంజిన్ ఆయిల్స్ అనమాట. ఇంజిన్ ఆయిల్స్ అనేవి వచ్చేసి ప్లేస్ అవుతుంది. ఎందుకంటే ఇంత షిప్కి అంత ఇంజిన్ ఆయిల్స్ లేకపోతే ఇంజిన్ ఆయిల్స్ పెట్రోల్స్ అవన్నీ వీళ్ళు క్రూడ్ ఆయిల్ వాడతారు గాయస్. డీజిల్స్ కానీ కొన్ని పెద్ద పెద్ద షిప్స్లో క్రూడ్ ఆయిల్స్ వాడతారు, ఎందుకంటే అవి చీపర్ కాస్ట్ కాబట్టి అవి వాడుతూ ఉంటారు షిప్స్లోని. సో ఫ్యూయల్ వచ్చేసరికి అది వాడతారు. కొన్ని షిప్స్లో డీజిల్స్ వాడతారు. సో మీరు కోల్ ద్వారా రన్ చేసి టైటానిక్ షిప్ చూసుంటారు, అది కోల్ ద్వారా రన్ అయ్యేది. సో ఇప్పుడైతే మనకి డీజిల్ ద్వారా లేదంటే క్రూడ్ ఆయిల్ ద్వారా రన్ అవుతున్నాయి ప్రతి షిప్ కూడా. వీళ్ళు పోర్ట్ దగ్గరికి వచ్చేస్తే వీళ్ళైతే ఎలక్ట్రిసిటీ వాడతారు. కొంతమంది కొన్ని షిప్స్ అయితే, సో లోకల్ షిప్స్ అనేవి ఎలక్ట్రిసిటీ వాడతాయి, పోర్ట్ ఎలక్ట్రిసిటీ. కొన్ని వచ్చేసరికి డీజిల్ మీద రన్ అవుతాయి. సో సెంట్రల్ ఏసీ అయినా సరే డీజిల్ మీద రన్ అవుతాయి గ్యాస్. సో ఇంకా స్పెషల్గా అయితే ఏం ఉండదు. వ్యూ అయితే అదిరిపోయింది. ఇదిలో అయితే శాండ్ పెట్టుకున్నారు, ఎందుకంటే ఫైర్ అయితే సో ఈ శాండ్ వేసి ఆపడానికి. సో వీళ్ళ దగ్గర ఫైర్కి సంబంధించిన ప్రతి ఒక్క ఎక్విప్మెంట్ ఉంటుంది గైస్. సో అది సేఫ్టీ, అది ఏదైనా సరే ఎంత కాస్ట్లీ అయినా సరే ప్రతి ఎక్విప్మెంట్ వీళ్ళ దగ్గర ఉంటుంది. సో ఎవరైనా పడిపోతే, సో ఇది ఒక లైట్ అనమాట, సైడ్ ఎల్లో కలర్ ఉంది కదా, అదొక లైట్. సో ఇదైతే ఇసిరేస్తారు, ఎవరైనా పడిపోయినా సరే, ఎమర్జెన్సీలో ఎవరైనా ఉన్నా సరే నీటిలో పడిపోతే ఇచ్చేస్తారు, వాళ్ళు ఫ్లోట్ అవుతారు. ఆల్మోస్ట్ మన అందరికీ తెలిసింది. సో పక్కన ఉన్నది అయితే లైట్ ఎప్పుడు కూడా బ్లింక్ అవుతూ ఉంటుంది. దాంతోపాటుగా ఎప్పుడు కూడా వాళ్ళకు చిన్న విజిల్ అనేది ఉంటుంది. సో ఇదైతే కిందకి దిగడానికి వీళ్ళకి డ్రిల్స్ ఉంటాయి, చాలా డ్రిల్స్ ఉంటాయి. ఐఎస్పిఎస్ డ్రిల్స్ అని చాలా ఉంటాయి. వాళ్ళు అప్పుడు కిందకి దిగడం, సో చాలా ఉంటాయి కదా డ్రిల్స్ అనేవి. సో అప్పుడు మీకు అర్థమవుతుంది. సో ఎవరైనా మెకానికల్ ఫీల్డ్, మెరైన్ ఫీల్డ్ వాళ్ళకి ఇవన్నీ కూడా చాలా బాగా అర్థమవుతాయి. సో ఇక్కడైతే చైర్ ఉంది. సో ఇదైతే బ్యాటరీ బాక్స్ అంటాం. బ్యాటరీ బాక్స్, మరి దేని బ్యాటరీ బాక్స్ నాకైతే ఐడియా లేదు. సో గైస్ ఇందాక చెప్పాను కదా, చిన్న మినీ షిప్లో తయారవుతుందని చెప్పేసి. మినీ బోట్, షిప్ కాదు, మినీ బోట్లో తయారవుతుంది. సో ఇదైతే ఎప్పుడైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నది కదా, మీకు కరెక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ అనేవి చూపిస్తాను. టాప్ గట్ట ఉన్నాయి కదా, ఇక్కడ చిన్నది ఉంది కదా, చిన్నది ఆరెంజ్ కలర్లో, అది లాగితే వాటర్లోకి వెళ్ళిన తర్వాత ఒక చిన్న మినీ బోట్లో తయారైపోతుంది. సో ఇక్కడ ఉంది కదా, ఓకే, యా అది. సో అది ఎప్పుడైతే లాగుతామో మనకి చిన్న మినీ బోట్లో తయారైపోతుంది. సో దాని ద్వారా మనం ఎస్కేప్ అవ్వచ్చు. ఒకవేళ మనకి ఏదైనా ఎమర్జెన్సీ అయినా, ఎవరినైనా కాపాడాలనుకో, రెస్క్యూ చేయాలన్నా సరే. సో అదైతే చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇవైతే ఖచ్చితంగా మెయింటైన్ చేస్తారు అప్ టు టైం. సో మీకు అక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే క్లియర్గా ఉన్నాయి కదా. సో ఫస్ట్ది ఇది, సెకండ్ వచ్చి ఫస్ట్ లాగిన తర్వాత సెకండ్ ఇలాగా, థర్డ్ సో నీటిలో పడేస్తారు వీళ్ళు. సో అది వచ్చేసరికి చిన్న మినీ బోట్, చూసారు కదా, చిన్న టెంట్ మినీ బోట్ టైప్లో తయారైపోతుంది అది. సో ప్రతి ఒక్కటి కూడా చాలా నీట్గా డిజైన్ చేసి ఉంటాయి. ప్రతి రెస్పాన్సిబిలిటీస్ కూడా, షిప్లో ఉన్న రెస్పాన్సిబిలిటీస్ కూడా చాలా నీట్గా డిజైన్ అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు ఒక ఫైర్ ప్రాబ్లం, ఏదైనా ఫైర్ అయ్యిందంటే షిప్లో, సో ఒక క్యాప్టెన్, చీఫ్ ఇంజనీర్, సెకండ్ మాస్టర్ అండ్ సెకండ్ ఇంజనీర్ వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు ప్రతి క్రూని కూడా. సో ఆ క్రూలోని డ్రిల్స్ కూడా ఒక్కొక్కరు ఒక 1 మంత్ ఈ డ్రిల్ ఉంటుంది, సో నెక్స్ట్ మంత్ ఈ డ్రిల్, ప్రతి ఒక్కటి కూడా డిజైన్ చేసి ఉంటాయి. సో వీళ్ళకి అన్ని పేపర్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్, పేపర్ వర్క్ ఉంటుంది అనమాట. సో ప్రతి ఒక్కటి కూడా ఎలా వర్క్ అవుతుంది ఏంటి అని చెప్పేసి ప్రతి ఒక్కటి కూడా పేపర్ వర్క్ ఉంటుంది. సో ఎంత డీజిల్ కన్జ్యూమ్ అయ్యింది, ఎంత దూరం వెళ్ళాం, ఎన్ని నాటికల్ మైల్స్ వెళ్ళాం, సో ఎంత డీజిల్ కన్జ్యూమ్ అయ్యింది, సో ఇవన్నీ కూడా పేపర్ వర్క్ చేస్తారు. ఇది చీఫ్ ఇంజనీర్ ఇంజిన్ సైడ్ చూసుకుంటే, కెప్టెన్ వచ్చేసరికి డెక్ సైడ్ చూసుకుంటారు. సో ఇది వచ్చేసరికి అది చిన్న క్రెయిన్ టైప్లో, అంటే థ్రెడ్స్ లాగుతుంది అనమాట అది. ఇప్పుడు ఆ థ్రెడ్స్ లాగాలనుకుంటే మన మన వల్ల అయితే కాదు. సో వీటికి మోటార్స్ ఉంటాయి, వీటి ద్వారా అవే లాగేస్తూ ఉంటాయి గైస్. సో ఒక బటన్ నొక్కితే చాలు. సో వ్యూ అయితే ఎక్సలెంట్, నాకైతే మంచి గ్రేట్ ఎక్స్పీరియన్స్.
సో మీకు చెప్పాను కదా డ్రిడ్జింగ్ చేస్తున్నారని చెప్పేసి. సో ఆ లైన్లా ఉంది కదా, ఆ లైన్లో కూడా డ్రిడ్జింగ్ చేస్తున్నారు. సో డెప్త్ అనేది పెంచుతున్నారు అనమాట. ఆ ఏరియాలో ఉన్న దగ్గర అంతా డెప్త్ అనేది పెంచుతున్నారు. సో ఎందుకంటే ఈ షిప్స్లు అనేవి, ఇంత పెద్ద పెద్ద షిప్స్లు అనేవి డెప్త్ లేకపోతే వెళ్ళలేవు, ఎందుకంటే బాటమ్ తగిలేస్తుంది. సో మనకి ఇక్కడ చాలా పోర్ట్స్ ఉంటాయి కదా, పోర్ట్లో చాలా టైప్స్ ఉంటాయి. సో వైజాగ్ పోర్ట్ వచ్చేసరికి న్యాచురల్ పోర్ట్ అనమాట అది. సో మనకి కొన్ని కొన్ని పోర్ట్స్ ఉంటాయి ఆర్టిఫిషియల్ పోర్ట్స్, అంటే మనం తయారు చేసుకున్న పోర్ట్స్. సో డ్రిడ్జింగ్ చేసి, సో అలా చూపించాను కదా ఇందాక మీకు ఒక లైన్లో ఉంది, అవైతే ఆర్టిఫిషియల్, అంటే మనం డ్రిడ్జింగ్ చేసి నీట్గా పోర్ట్ని క్రియేట్ చేస్తాం. ఇక్కడైతే ఆక్సిజన్ సిలిండర్స్ ఉన్నాయి. సో ఇవైతే వెల్డింగ్ కోసం గట్టా ఉన్నాయి. ఫైర్ మ్యాన్ సూట్ అనమాట. సో అవుట్ఫిట్ అనమాట. ఇవైతే ఫైర్ ఒకవేళ ఫైర్ జరుగుతున్నా సరే హ్యూమన్ వెళ్ళడానికి ఫైర్ సూట్ ఉంటుంది వీళ్ళకి. సో అది వేసుకుంటూ వెళ్ళి ఆపుతారు ఫైర్ అనేది. సో ఎందుకంటే ఆ ఫైర్ సూట్ అనేవి ఎమర్జెన్సీ, అది కూడా సేఫ్టీ పర్పస్ కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో అవి కూడా డ్రిల్స్ చేస్తూ ఉంటారు, ప్రతి మంత్ కూడా అవి వేసుకుండి వాళ్ళని డ్రిల్ చేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు ఒక ఫైర్ అయితేనే అవి ఓపెన్ చేయడం కాకుండా వీళ్ళైతే డ్రిల్స్ కంటిన్యూస్గా చేస్తూ ఉంటారు. సో గైస్ ఇవైతే చాలా ఉన్నాయి ఇంజిన్ ఆయిల్స్ అంటే ఇవి. సో నేనైతే అడిగాను ఏంటి అని అడిగితే వాళ్ళైతే కొన్ని ఇంజిన్ ఆయిల్స్ అనేవి స్టోర్ చేసుకుంటాం మేము అని చెప్పేసి చెప్పారు వాళ్ళు. సో పైన ఉన్నాయి కదా, రెండు ఉన్నాయి కదా, ఒక చిన్న గన్స్ లాగా సైడ్ బై సైడ్ లెఫ్ట్ రైట్ గన్స్లా ఉన్నాయి కదా, అవి నథింగ్ బట్ ఇప్పుడు ఏదైనా షిప్ ఫైర్ అవుతుంది అనుకుంటే, సో లేదంటే పైరేట్స్ ఉంటారు కదా, అంటే దొంగలు ఎవరైనా మన షిప్లోకి ఎక్కుదాం అనుకుంటే వాళ్ళ వాటర్ ఫైటింగ్ చేస్తారు. ఆ వాటర్ ఫైటింగ్ ద్వారా మన దగ్గర రాకుండా వాళ్ళు రెస్క్యూ అవుతారనమాట. సో దానికోసం ఆ పైన రెండు ఉంటాయి కదా, సో వాటర్ అనేది చాలా ఫోర్స్ మీద వస్తుంది. సో చాలా అంటే చాలా ఫోర్స్ మీద వస్తుంది. ఆ రెండు ఉన్నాయి కదా, ఆ పైన రెడ్ కలర్లో వాటర్ అయితే చాలా ఫోర్స్ వస్తుంది. నేనైతే క్లియర్గా చూసాను, ఐఎస్పిఎస్ డ్రిల్స్ నేను క్లియర్గా చూసాను. సో అందుకే చెప్తున్నాను చాలా ఫోర్స్గా వస్తుంది. హ్యూమన్ అయితే చిన్న చిన్న బోట్స్ మీద కొట్టారంటే అది ఖచ్చితంగా మునిగిపోద్ది, అన్నంత ఫోర్స్గా ఉంటుంది అది. సో ఇది వచ్చేసరికి సింగపూర్ షిప్ పక్కన ఉన్నది పైలట్ లాంచ్ అనమాట. పైలట్ లాంచ్. ఈ పైలట్ బోట్లో ఏమవుతుందంటే, సో ఆ పైలట్ బోట్ ఏంటంటే ఇప్పుడు పెద్ద పెద్ద షిప్స్లో క్యాప్టెన్స్ ఉంటారు కదా, ఈ పెద్ద షిప్ ఉంది కదా సింగపూర్ షిప్ ఇది. సో ఇందులో క్యాప్టెన్స్ ఉంటారు కదా, ఈ పెద్ద షిప్లు సీలోకి రావు. సో క్యాప్టెన్ని సీలోకి పట్టుకెళ్ళాలి మనం, అప్పుడు ఆ పైలట్ బోట్ అనేది యూజ్ అవుతుంది. సో చూసారు కదా టైర్స్ ఎంత పెద్దగా ఉన్నాయో, ఫుల్ కన్స్ట్రక్టెడ్ అనమాట, ఫుల్లీ స్ట్రాంగ్ అని, చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి ప్రతి టైర్స్ కూడా. సో మొత్తం బోట్ ఫ్రంట్ బ్యాక్ ప్రతి ఒక్కటి కూడా ఉంటుంది. సో యాక్చువల్లీ బోట్ ఫ్రంట్ బ్యాక్ అనం, ఎందుకంటే టర్మినాలజీస్ ఉంటాయి ప్రతి ఒక్క దానికి, వీళ్ళు టర్మినాలజీస్ వాడతారు. సో మనకైతే అర్థం కావు, ఎవరైతే మ్యాక్సిమం మెరైన్ వాళ్ళకి మాత్రమే కొన్ని అర్థం అవుతాయి. సో మెకానికల్ వాళ్ళకి కూడా కొన్ని అర్థం అవుతాయి. సో ఎవరైతే ఈ సిగ్నలింగ్ డిపార్ట్మెంట్స్ అని చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి, వాళ్ళకైతే ఈ టర్మినల్స్ అర్థమవుతాయి, షిప్లో పనిచేసిన వాళ్ళకి మాత్రమే. ఇదైతే చాలా రిస్కీ జాబ్ గైస్. నేనైతే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే ఇదైతే ఫుల్ రిస్కీ జాబ్. సో మీరు అనుకున్నంత పీస్ఫుల్గా అయితే ఉండదు. సో అందరూ అనుకుంటారు కదా మెరైన్ వాజ్ నథింగ్ బట్ గెటింగ్ ఏ బ్యాచెస్ ఆన్ యువర్ షోల్డర్స్ అని చెప్పేసి, పెద్ద యూనిఫామ్ ఉంటుంది అని చెప్పేసి. కానీ రియాలిటీకి వచ్చేసరికి ఇక్కడ వేరేగా ఉంటుంది గైస్. యూ విల్ బి గెటింగ్ డ్రెస్ అనేది వస్తుంది, మీకు శాలరీస్ అనేవి ఉంటాయి. సో ఇట్ వాజ్ వెరీ గుడ్ అనమాట. మీరైతే ఫ్యామిలీకి అయితే, నేను చాలామంది ఇంటర్వ్యూ తీసుకున్నాను. సో ఐ విల్ బి లేటర్ ఆన్ నేను పోస్ట్ చేస్తూ ఉంటాను ఆ వీడియోస్. సో వాళ్ళు చెప్పిన ఎక్స్పీరియన్స్ ఏంటంటే మెరైన్ ఫీల్డ్కి అయితే రావద్దని చెప్పేసి చాలా వరకు చెప్పారు. సో ఇఫ్ యు ఆర్ ప్యాషనేట్, నాకు పిచ్చి అనుకుంటే మాత్రమే రండి, లేకపోతే మెరైన్ ఫీల్డ్ అనేది క్విట్ చేయడం ట్రై చేయండి గైస్. సో గైస్ ఇక్కడ కొంచెం నేను ఒక షిప్ నుంచి ఒక షిప్కి దాటుతున్నాను, సో దానివల్ల ఈ మిమీ అనేది వేసాను. సో ఇది వ్యూ అనమాట, వ్యూ అయితే అదిరింది. సో ఆ వాటర్లో అయితే చిన్న చిన్న చేపలు కనిపిస్తున్నాయి నాకు, కొన్నిసార్లు పైకి ఎగురుతున్నాయి కూడా. సో వెదర్ అయితే చాలా బాగుంది, మీకైతే నార్మల్ వెదర్లో అనిపిస్తుంది కానీ ఇక్కడైతే ఎండ చాలా ఎక్కువ ఉంది. సో చాలా హాట్ వెదర్ అనమాట, మనకి నార్మల్ టెంపరేచర్లో అనిపిస్తుంటుంది బయట, కాకపోతే లోపలైతే కూల్, అంటే గాలి అయితే చాలా ఎక్కువ ఉన్నా సరే వేడి అయితే చాలా ఎక్కువ ఉంది గాయస్, ఎండ అయితే చాలా ఎక్కువ ఉంది. సేఫ్టీ ఫస్ట్. సో సేఫ్టీ ఫస్ట్ అని రాశారు కదా, మీరు ఏ షిప్లో చూసుకున్నా, అది ఎంత పెద్ద షిప్ అయినా, ఎంత చిన్న షిప్ అయినా, ఎంత చిన్న బోట్ అయినా సరే, సో దాంట్లో ఫస్ట్ సేఫ్టీ మెజర్స్ అనేవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా సేఫ్టీ మెజర్ లేకుండా వీళ్ళైతే ఏమీ చేయరు గాయస్.
సేఫ్టీ మెజర్ తీసుకుంటారు. దాని తర్వాత ఏదైనా సరే దేనికైనా సరే ప్రొసీడ్ అవుతారు వీళ్ళు. సో సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి షిప్ మునిగిపోయినా పర్వాలేదు కాబట్టి పర్లేదు కానీ అందులో హ్యూమన్స్ అయితే మనకి బతకాలి. సో అలాంటి సేఫ్టీ అనేది యూజ్ చేస్తారు మనకి షిప్స్. ఎందుకంటే మీరు చాలా షిప్స్ చూసుకుని ఉన్నారు, షిప్స్ కూడా సింక్ అయిపోతూ ఉంటాయి, మునిగిపోతూ ఉంటాయి. ఆ షిప్స్ని అలా వదిలేసి క్రూని కాపాడతారు. ఎందుకంటే హ్యూమన్ లైఫ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఎనీథింగ్. సో దానికోసం సేఫ్టీ అనేది చాలా స్ట్రాంగ్గా పాటిస్తారు వీళ్ళు. సో అది ఎంత ఎక్స్టెంట్ లెవెల్ అయినా సరే సేఫ్టీ అనేది చాలా ఖచ్చితంగా పాటిస్తారు వీళ్ళు. సో మనం షిప్స్లో ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలి. అలాగే బాయిలర్ షూట్స్ వేసుకోవాలి. మనం ఇప్పుడు మూమెంట్ అవుతుంది కదా, ఇప్పుడు మూమెంట్ అయినప్పుడు కానీ షిప్స్లో ఖచ్చితంగా బాయిలర్ షూట్స్ అనేవి వేసుకుంటూ ఉండాలి. సో అది వచ్చేసరికి షిప్పింగ్ రూల్ అనమాట. థ్యాంక్ యూ గైస్.